హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఎనిమిదవ షెడ్యూల్ చూద్దాం. కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఫస్ట్ 8వ షెడ్యూల్ 17వ భాగంలోని ఆర్టికల్ 343 నుంచి 351 వరకు భాషలకు సంబంధించింది. అంటే 17వ భాగంలోని ఆర్టికల్స్ 343 నుంచి 350 వరకు భాషలకు సంబంధించింది అనమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు ఉండేవి, ప్రస్తుతం 22. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉండేవి అంటే 14 ఉండేవి, ప్రజెంట్ మాత్రం 22 ఉన్నాయి ప్రస్తుతం. ఓకే, ఏ భాష ఎప్పుడు అంటే 14 ఉన్నాయి కదా, ప్రజెంట్ 22 అయినాయి కదా, అవి ఎప్పుడెప్పుడు అయినాయని చూద్దాం. 21వ రాజ్యాంగ సవరణ 1967లో సింధు అనే భాషను చేర్చడం ద్వారా 15 అయినాయి. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో సింధును చేర్చారు. నెక్స్ట్ 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో 3 భాషలను కొంకిని, నేపాలి, మణిపురి ఈ 3 భాషలు చేర్చడం వల్ల మొత్తం భాషలు 15 + 3 16, 17, 18 భాషలు అయినాయి అన్నమాట. కొంకిని, నేపాలి, మణిపురి. నెక్స్ట్ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 4 భాషలను చేర్చడం జరిగింది, మొత్తం 22 అయినాయి. 1 బోడో, ఇది అస్సాంలో మాట్లాడతారు. నెక్స్ట్ 2 మైథిలి, ఇది బీహార్, జార్ఖండ్లో మాట్లాడతారు. 3 డోగ్రి, కాశ్మీర్లో మాట్లాడతారు. 4 సంతాలి, బీహార్, జార్ఖండ్లో మాట్లాడతారు. నెక్స్ట్ ప్రాచీన హోదా పొందిన భాషలు 6. ఫస్ట్ తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. పార్సీ అనేది పార్సీల హోదాలో ఉంది. నెక్స్ట్ మరో 5 భాషలు కేంద్ర క్యాబినెట్ ఆమోదం జరిగింది, అంటే ప్రాచీన హోదా. మొత్తం 14 ఇప్పుడు అంటే 14 భాషలు అయితే 5 ఏంటివంటే 1 మరాఠీ, 2 బెంగాలీ, 3 అస్సామీ, 4 పాలి, 5 ప్రాకృతం. కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో భాషలకు సంబంధించి 1 మార్క్ పక్కా వస్తుంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.